శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మిథున రాశి వారికి ఏప్రిల్ 3న ఈరోజు కొన్ని శుభ ఫలితాలను కూడా చోటు చేసుకుంటారు. 3 రకమైన శుభవార్తలను అయితే మీరు వినబోతూ ఉన్నారు. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎన్నో శుభ ఫలితాలను కూడా పొందుకోబోతున్నారు. అయితే అసలు మిథున రాశి వారు ఈరోజు ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, వీరి జీవితం ఎలా మారబోతుందో కూడా ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా వీరి యొక్క గ్రహస్థితిని మనం చూసుకున్నట్లయితే గురుడు ప్రస్తుతం మీ జన్మరాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇది ఆత్మవిశ్వాసం, ఉత్సాహం పెంపొందించడంలో సహాయపడుతోంది. ఈ ప్రభావం వలన విద్యార్థులకు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఉత్సుకతను కలిగి ఉంటారు. అలాగే శని దశమ స్థానంలో త్రామణమూర్తిగా సంచరిస్తున్నాడు. ఇది వృత్తి, ఉద్యోగాల్లో కృషి, పట్టుదల ద్వారా విజయాలు సాధించడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అయితే ఈ సమయంలో కొంత ఒత్తిడిని అనుభవించే అవకాశం కూడా, కాబట్టి సమతుల్యతను కాపాడడం చాలా ముఖ్యము. కుజుడు ప్రస్తుతం మిథున రాశిలో తిరోగమనం చేస్తున్నాడు. ఇది కొంతమందికి ఈ శుభ ఫలితాలను కూడా అందించబోతోంది. అయితే ఈ ప్రభావం మీ జాతకం పైన పడబోతోంది. అంటే మీ జీవితంలో జరిగే 3 సంఘటనల మీద ఆధారపడి ఉండబోతూ ఉంది. ఇక ముఖ్యంగా మీరు పొందుకోబోయే 3 విషయాలు, అంటే 3 శుభవార్తలు ఏంటంటే ఈ రోజున మీకు ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల అనేది కనిపిస్తోంది. అంటే మీరు వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా సరే దాంట్లో మెరుగైన ఫలితాలు అనేవి మీరు ఆర్థిక పరంగా చూడబోతున్నారు. మీకు అనేక రకాలైనటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. వ్యాపారులకు కూడా అధిక లాభాలను పొందే అవకాశం కనిపిస్తోంది. అదనంగా కొత్త ఆదాయ మార్గాలు కనిపించి సంపదలో వృద్ధి సాధించబోతూ ఉన్నారు. అలాగే 2వ సంఘటన వచ్చేసి మీ కుటుంబంలో శుభకార్యాలు, ముఖ్యంగా మీ సంతాన సంబంధిత శుభవార్తలు రాబోతూ ఉన్నాయి. అంటే మీ సంతానంలో పెళ్లి జరగనలసిన వాళ్ళ పెళ్లి కానీ, లేదంటే చదువుల్లో రాణించలేకపోతున్న పిల్లలకి చదువు రావడం కానీ, లేదంటే ఎక్కడైనా విదేశాల్లో చదవాలనుకున్నా, విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్నా, ఎటువంటి ప్రయత్నాలు చేసినా సరే ఫలించకపోవడం, ఇలాంటివి ఎన్నో కూడా ఇప్పటి వరకు కూడా జరిగాయి. కాకపోతే ఈ రోజు నుంచి కూడా దాంట్లో మీరు శుభ ఫలితాలను అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇది మీ కుటుంబంలో ఆనందాన్ని, సంతోషాన్ని కూడా పెంచబోతుంది. అలాగే 3వ సంఘటన వచ్చేసి వ్యాపారస్తులకు వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. అలాగే కొత్త కొత్త వ్యాపారాలు కూడా మీరు పెట్టుబడిలో పెడతారు. కాకపోతే మీరు పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా పార్ట్నర్షిప్ ద్వారాగా మీరు వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం కొంచెం దాని గురించి మాత్రం మీ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోండి. అలాగే మీకు సంబంధించిన వారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ సలహాలు తీసుకొని పెట్టుబడి పెట్టడం ద్వారాగా మీకున్నటువంటి వ్యాపార నష్టం కూడా కనిపించడం లేదు. మీరు వ్యాపారంలో అభివృద్ధిని చూస్తారు. అలాగే గత కొంతకాలంగా మీరు పాత వ్యాపారాన్ని పక్కన పెట్టేసి ఉంటే ఈ సమయంలో, అంటే ఈ రోజు కనుక మీరు ఆ వ్యాపారాన్ని తిరిగి ప్రారంభించినట్లయితే దాంట్లో మంచి విజయాలు కూడా చూసబోతూ ఉన్నారు. ఇక మిగతా విషయాల్లో చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ రోజున తమ చదువుల్లో ప్రత్యేకమైన విజయాలు సాధించే అవకాశం కనిపిస్తోంది. పరీక్షల్లో మంచి ఫలితాలను పొందడం ద్వారా వారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఒక అడుగు కూడా ముందుకు వేయగలుగుతారు. అలాగే ఆర్థిక లాభాలు పొందినప్పటికీ కూడా ఖర్చులను నియంత్రించుకోవడం మరియు స్మార్ట్ పెట్టుబడులను చేయడం ద్వారా భవిష్యత్తులో స్థిరాస్తిని నిర్ధారించుకోండి. కుటుంబ సభ్యులతో సమన్వయం, ప్రేమ మరియు పరస్పర అవగాహన పెంపొందించడం ద్వారా మీ కుటుంబంలో శుభకార్యాలు మరింత ఆనందంగా జరుగుతాయి. విద్యార్థులకు తమ లక్ష్యంపై కేంద్రీకృతంగా ఉండి కృషి పట్టుదలతో ముందుకు సాగినట్లయితే తగిన ప్రణాళికలను రూపొందించుకోవడం ద్వారాగా, సమయాన్ని మీరు ఉపయోగించుకోవడం ద్వారాగా మీకైతే మంచి విజయాలను సాధించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడి వస్తున్నారో వారికి ఆరోగ్యపరంగా కూడా మంచి శుభవార్తను వినబోతున్నారు. అంటే గత కొంతకాలంగా ఆరోగ్య సమస్య నుంచి బయటపడలేక ఇబ్బంది పడుతున్నారో ఈ రోజున మీరు మళ్ళీ రీచెకప్ చేయించుకుంటే మీ ఆరోగ్య సమస్య అనేది మెరుగుపడబోతోంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా మీకు లభించబోతోంది. వ్యక్తిగత సమస్యలు ఈ రోజున పరిష్కారమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ రోజున ఉద్యోగంలో కీలకమైన శుభ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. బాధ్యతలు పెరగడం, హోదా పెరగడం లేదా ఇష్టమైన ప్రదేశాలకి బదిలీ అవ్వడం కానీ అవకాశాలు అనేవి ఉద్యోగంలో కనిపిస్తోంది. అలాగే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు అనేవి, ఎన్నో ఆఫర్లు అనేవి మీ ముందుకు వచ్చే అవకాశం అయితే
ఈరోజు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారికి 3 రకాల శుభవార్తలను ఎదుర్కోవచ్చు. గ్రహాల అనుకూల ప్రభావంతో ఈ రోజున సద్వినియోగం చేసుకున్నట్లయితే మీ జీవితంలో సానుకూల మార్పులు తీసుకోవడానికి ప్రయత్నం చేసిన వారు అవుతారు. ఓకే అండి, చూసారు కదా మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది. వీరి గ్రహస్థితిని అనుసరించి వీరు జరిగే 3 సంఘటనలు ఏంటో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.